చూడు బాబు, ఆఫీసుని అమ్మాయిని 2 కళ్ళుగా చూసుకోవాలి అన్నట్టు వర్చం వచ్చేట్టుంది. నువ్వు వెళ్ళి ఆఫీసులో కూర్చో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ పనిలో పని నా పని గురించి కూడా చెప్పేయండి సార్. చూడు బాబు, ఇన్నాళ్ళు మన మధులత నమ్ముకొని ఈ గురునాథం ఎంతో నమ్మకంగా పనిచేశాడు. ఇప్పుడు అమ్మాయి ప్రాక్టీస్ మానేసింది కదా, ఈ ఆఫీసులోనే ఏదో ఒక ఉద్యోగం చూడు. అలాగే సార్. సార్ ఏమిటయ్యా సారు? బాబాయ్ బాబాయ్ అనో. అలాగే బాబాయ్. ఏమైతేనే నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా మదన గోపాల్. అప్పుడెప్పుడో నీ పెట్టే బెట్టింగ్ బయట పారేసిన. స్టాండర్. అవునవును, నువ్వు ఇప్పుడు బాసు కదూ. ఇంకెప్పుడు పెట్టే బెడ్డింగ్ గురించి ఎత్తకు. అవును, నేనిప్పుడు కలలు కనాలంటే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలా? ఈ క్షణం నుంచి మీ అమ్మాయి గారితో డాన్స్ చేస్తున్నట్టే కాదు, హేమాల్ని జయమాల్ని. నువ్విప్పుడు మా అమ్మాయి గారితో డాన్స్ చేస్తున్నట్టు కళ్ళగనాలి. ఇంకెవరితో కళ్ళగన్నా నేను ఒప్పుకోను. మీరు మన ఆఫీస్ కి జనరల్ మేనేజర్ అయిన శుభ సందర్భంలో ఈ విధేయుడి శుభాకాంక్షలు. థ్యాంక్స్. అవును, నువ్వు సడన్ గా విధేయుడిని అది ఇది అంటూ మర్యాదలు పెంచేసావేమిటి? మనం కాలుతో తొక్కిన రాయే విగ్రహంగా మరి గుడిలో చేరితే దాన్ని దైవంగా భావించి పూజించాలి కదా సార్. తప్పకుండా పూజించాలి. మీరు ఎన్నాళ్ళు? అవును, మన ఆఫీసులో ఎందుకు పనికిరాని గాడిద చాకరీ చేయించే సీట్ ఏమిటి? ఏముంటుంది సార్? డిస్పాచ్ క్లర్క్. ఆ సీట్ ఆయనకి చూపించు. పదండి. అల్లుడు గారు, నువ్వు ఈ ఇంట్లోనే ఉండి ప్రతి క్షణం మా కళ్ళ ముందు కనపడతారని ఎంతో ఆశపడ్డావు. నువ్వేమో ఏమిటే నీ ధోరణి? వాళ్ళేదో అమెరికా వెళ్ళిపోతున్నట్టు పక్క వీధిలోనూ మన ఆఫీస్ బ్యాగ్ లోగా వెళ్తున్నారు. అక్కడికి మాత్రం వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఉందమ్మా. అల్లుడుగా ఆయన ఇంట్లో ఉండడం కంటే ఓ ఆఫీస్ జనరల్ మేనేజర్ గా ఆ బంగ్లాలో ఉండడమే మంచిది. ఆయనతో పాటు ఆయన భార్యగా నేను భర్తతో కలిసి ఉండాలి. ఏమన్నా అంటే లాపాయింట్లో మాట్లాడతారు తండ్రి కూతుళ్ళు. ఊరికెళ్ళమ్మా, ఎంత దూరం అనే వాళ్ళు ఉండే బిల్డింగ్. నువ్వు ఇక్కడి నుంచి మొదలతా అంటే అక్కడి నుంచి అమ్మా అంటుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? డిస్టెన్స్ డిమినిషన్ అంటారు. అంటే ఏంటి బాబు గారు? అది ఇంగ్లీష్, నీకు అర్థం కాదు. మంచిది బాబు. వెళ్ళొస్తానమ్మా. ఎన్నేటి అంబకాలు పలికినా అంపకాలప్పుడు కన్నీళ్లు పెట్టకపోతే అవి కళ్ళే కావు. పద. అయ్యో బాబు, అయ్యగారు. సార్ సార్ తప్పైపోయింది సార్. షట్ అప్ ఇడియట్. ఆఫీసర్స్ లో బీడీ కలుస్తూ డ్యూటీ నెగ్లెక్ట్ చేస్తావా? తప్పైపోయింది, క్షమించండి సార్. నా తమ్ముడు కొడుకు యాక్సిడెంట్ లో కాలు విరిగిపోయింది. డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇలా ఎన్ని కేకలు వేసినా ఈ క్లాస్ 4 లేబర్ కి బుద్ధి రాదు సార్. డిసిప్లినరీ యాక్షన్ కింద ఓ 2 సంవత్సరాలు ఇంక్రిమెంట్ కట్ చేస్తే. సార్ సార్ సార్, ఇంత చిన్న తప్పుగా అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం అన్యాయం సార్, అన్యాయం. అంటే జనరల్ మేనేజర్ గారికి న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలియదంటావా? చూడండి సార్, మీ మంచితనానికి ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నాడో. మీరుండండి బాబు. సార్, ఇంకెప్పుడు ఈ గేట్ వదిలిపెట్టి వెళ్ళను. మీ పాదాలకు దండం పెడతాను సార్. ఇతరుల లోనికి రానివ్వటం మొదటి తప్పు, డ్యూటీ నెగ్లెక్ట్ చేయడం రెండో తప్పు. నా రూమ్కి వచ్చుకోలేవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో. మీరా? ఎప్పుడు వచ్చారు? వచ్చి చాలాసేపు అయింది సార్. వీళ్ళంతా మీకు థిక్కెస్ట్ ఓల్డెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాను. నేనే లోపల కూర్చోబెట్టాను. మీరంతా కట్టగట్టుకుని ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. ఉద్యోగాలు ఇప్పించే పొజిషన్ నీకు వస్తే మాకు తలకు ఉద్యోగం పారేస్తానావుగా, వెంటనే పారేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారా? వీడిని రిక్వెస్ట్ చేసేది డిమాండ్ చేసి మరి అడుగుతాం. మీరు రిక్వెస్ట్ చేసినా డిమాండ్ చేసినా మా ఆఫీసులో ఉద్యోగాలు ఏం ఖాళీగా లేవు. అదేమిటి సార్, మన ఆఫీసులో 6 గుమస్తా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి రాశాంగా, మర్చిపోయారా? మర్చిపోలేదు. గుమస్తా ఉద్యోగాలు ఇస్తే మేమన్నా ఫీల్ అవుతాం అనుకున్నావా? ఎరా అదేం లేదు, ఏదైనా సర్దుకుంటాం. ఆ అపాయింట్మెంట్స్ అన్ని మా మూర్తి గారు చూసుకుంటున్నారు. అందులో నేను జోక్యం చేసుకుంటే ఆయన కోపడచ్చు. ఊరుకోండి సార్, మీ ఫ్రెండ్స్ కి మీరు ఉద్యోగాలు ఇస్తే ఆయన ఎందుకు కోపడతారు? నువ్వు బయటకు వెళ్తావా? అది కాదు సార్, మూర్తి గారు అవుట్. సారీ సార్. ఎస్,
ఇంకేమైనా మాట్లాడాలా? అబ్బే ఏం లేదురా. చూడండిరా, ఒకప్పుడు నేను మీలో ఒకరిని కావచ్చు, కానీ ఇప్పుడు నాకు ఈ హోదాతో పాటు కొన్ని హద్దులు ఇబ్బందులు ఉంటాయని మీరు గుర్తించాలి. గుర్తించావురా. నీకు వచ్చిన హోదాతో పాటు హద్దులు ఇబ్బందులే కాదు, ఇంకా చాలా చాలా వచ్చాయని గుర్తించావు. వీఆర్ వెరీ సారీ. వస్తాం, పదండ్రా. సుప్రభాతం గోపాల, సుప్రభాతం. నువ్వా? వాళ్ళతో పాటు నేను వస్తే నన్ను అలాగే తగిలేస్తానని నేను స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాను. సరేరా, ఇంతకీ నువ్వు నాకు ఇస్తున్న ఉద్యోగం ఏమిటి? నేనేం నీకు ఉద్యోగం ఇస్తానా? ఎవరు తాగపోతే మాత్రం ఇవ్వటం నీ డ్యూటీ, చేసే నా డ్యూటీ. నువ్వు ఈ వయసులో విశ్రాంతి తీసుకోవడం మంచిది బాబాయ్. వెధవది, నాకు 18 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను తీసుకున్నది విశ్రాంతి, కోల్పోయింది మనశ్శాంతే కదరా. రే, కనీసం ఈ వయసులోనైనా 1 సంవత్సరం ఉద్యోగం చేయాలని నా జీవితాశయం రా. అది కాదు బాబాయ్. సంవత్సరం కాకపోతే 1 నెల చేస్తాను, అది వీలు కాకపోతే 1 రోజు చేస్తాను రా. రే రే, నేను ఉద్యోగం చేసి చచ్చిపోవాలన్నది నా లైఫ్ అంబిషన్ రా. వాట్ యు సే? నువ్వు చేయదగ్గ ఉద్యోగాలేం లేవు బాబాయ్. నాకేం పెద్ద ఉద్యోగం అక్కర్లేదురా. ఆ మెయిన్ గేట్ దగ్గర ఆ వాచ్మెన్ పని సరే, ఐఎమ్ హ్యాపీ. తీసుకో. దేనికిరా? నీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం నాకు లేదు, కనీసం ఈ డబ్బిస్తే నీకు ఉపయోగపడుతుందని. ముష్టేస్తున్నావా? నేను వచ్చింది ముష్టికేరా, కానీ నిన్ను ఉద్యోగం ముష్టి అడుక్కోవడానికి వచ్చాను, డబ్బు కాదురా. నేను ఇవ్వగలిగింది ఇదే. ఇలా ముష్టెత్తుకునే బతకాలనుకుంటే ఉద్యోగం కోసం తిరిగిన ఇన్ని సంవత్సరాలు ఇదే పని చేసి ఎంతో సంపాదించేవాడిరా. మొన్నటిదాకా నువ్వు నా బిడ్డలా మసిలావన్న సంగతి మరపు రాక ఉద్యోగం కోసం వచ్చానురా. వచ్చినందుకు నువ్వు నా పేదరికాన్ని గుర్తుంచుకుని నాకు ముష్టి అయ్యబోయావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ రా. మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో నేను అంతా చూశాను సార్. వాళ్ళ విషయంలో మీరు చాలా కరెక్ట్ గా ప్రవర్తించారు సార్. ఎందుకంటే ముందుకు పరిగెత్తేవాడు ముందుకే చూడాలి గాని వెనక్కి చూస్తే ఆ పరుగు సాగకపోగా పడిపోయే ప్రమాదం కూడా ఉంది.